హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్ మనము పిఐ గురించి అయితే నేర్చుకున్నాం కదా అండి. ఈ క్లాస్ వచ్చేసి మనకు ఇంటర్ సెకండరీ ఎకనామిక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండ్ రిక్వెస్టెడ్ వీడియో. ఇదైతే చాలామంది సెకండ్ ఇయర్ అర్థశాస్త్రం గురించి అయితే వీడియోస్ చేయమనేసి చెప్పారండి. సో ఈరోజు ఏంటంటే మనకు ఈ అకాడమిక్ బుక్లో మనకు కొంచెం థియరీ పార్ట్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. మనకు ఇక్కడ థియరీ పార్ట్ అనేది ఎక్కువగా లెంగ్త్ ఉండింది అనుకోండి, ఓన్లీ ఇది వరకే చెప్పేసుకుందాం. లేదు తక్కువ ఉందనుకోండి, ప్రాక్టీస్ బిట్స్ ప్లస్ ఇదైతే కవర్ చేసేద్దాం. సో టైం అనేది లేదు, జస్ట్ ఒక మనం 25 days 20 days అంతే, అంతమందికి ఇంకేం ఎంత లేదండి. సో ఈ ఉండే టైంలో మాత్రమే మీరు అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా అయితే నేర్చుకోవాలి. తప్పని పరిస్థితుల్లో ఇంకా ఏదైనా మనకి నేర్చుకోవాలనుకుంటే అప్పుడు మీరు దేని గురించి అయినా ఆలోచించాలి. కానీ బట్ ఇప్పుడు ఉండే టైంలో మాత్రం ప్రతి క్లాస్ కూడా మోర్ ఇంపార్టెంట్. సో ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మ్యాక్సిమం ఈ క్లాస్ వచ్చేసి వితిన్ 15 minutesలో మేబీ అవ్వచ్చు. సో అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా మనమే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకేనా? ఫస్ట్ లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. సో టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. బట్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ మాత్రము చాలా లెంగ్తీగా ఉన్నాయి. అంతా చదవాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారండి. ఇదైతే మాత్రము మనకు కొంచెం ఇచ్చినా కూడా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే చాలా తక్కువగానే ఉంది ఇచ్చారు ఇది. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెకండ్ యూనిట్ మనకు సెకండ్ ఇయర్లో ఫస్ట్ టాపిక్ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక అభివృద్ధి అధ్యయనం ఆడమ్ స్మిత్ కాలం నుంచి ఆర్థికవేత్తల దృష్టిని అనేది ఆకర్షించింది. అయితే రెండవ ప్రపంచానికి ముందు ఈ అర్థశాస్త్రవేత్తలు తమ దృష్టిని అంతా ఎక్కడ పెట్టాయి? పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలపై కేంద్రీకరించారు. చూడండి, ఆర్థిక అభివృద్ధి అంటే ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆడమ్ స్మిత్ ఆర్థిక అభివృద్ధి అధ్యయనం అనేది ఆడమ్ స్మిత్ కాలం నుంచి ఆర్థికవేత్తల దృష్టిని అనేది అట్రాక్ట్ చేసింది. సో మరి సెకండ్ వార్ జరిగినప్పుడు అంటే సెకండ్ వార్కి ముందు అర్థశాస్త్రవేత్తలు తమ యొక్క దృష్టిని అంతా ఎక్కడ అభివృద్ధి చేశాయంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ పశ్చిమ దేశాలపై కేంద్రీకరించారు. ఎవరి తమ దృష్టిని అంతా కూడా తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలపై తమ దృష్టిని మరల్చారు. 1960ల వరకు ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే భావనలను పర్యాయ పదాలుగా వాడడం అనేది జరిగింది. సో పక్కనే ఉన్నాయి చూడండి. 1960 వరకు కూడా ఈ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే భావనలను పర్యాయ పదాలుగా వాడడం జరిగింది. అయితే హిగ్స్ గంపీటర్ ఇంపార్టెంట్ ఇది. హిగ్స్ గంపీటర్ లాంటి ఆర్థికవేత్తలు ఈ రెండు పదాలకు డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి, అలాగే తేడాలను సూచించారు. ఎవరు? హిగ్స్ గంపీటర్ లాంటి ఆర్థికవేత్తలు ఈ రెండు పదాలు ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే రెండు వేరు పదాలకు అర్థాలు ప్లస్ తేడాలని సూచించారు. ఆర్థిక వృద్ధి అనేది దేశంలోని వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదలను సూచిస్తుంది. దేనికి సూచిస్తుంది? ఆర్థిక వృద్ధి అనేది దేశంలోని ఒక వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదల అనేది సూచిస్తుంది. ఈ ఆర్థిక అభివృద్ధి అనే భావన ఆర్థిక వృద్ధి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది, విస్తృతంగా ఉంటుంది. ఆర్థిక వృద్ధి అనేది భావన ఈ ఆర్థిక వృద్ధి కంటే ఆర్థిక అభివృద్ధి అనే భావన ఆర్థిక వృద్ధి కంటే చాలా విస్తృతమైనది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్థిక అభివృద్ధి అనే భావన ఆర్థిక వృద్ధి కంటే చాలా విస్తృతమైనది. దేశ సాంఘిక ఆర్థిక నిర్మాణ క్రమంలో సంభవించే ప్రగతిశీల మార్పులనే ఆర్థిక అభివృద్ధి సూచిస్తుంది. దేనికండి? దేశంలో యొక్క సాంఘిక అలాగే ఆర్థిక నిర్మాణ క్రమంలో సంభవించే ప్రగతిశీల మార్పులని ఈ ఆర్థిక అభివృద్ధి అనేది సూచిస్తుంది. మరి ఈ ఆర్థిక అభివృద్ధి పరిమాణాత్మకము మరియు గుణాత్మకమైనది. ఆర్థిక అభివృద్ధి అనేది పరిమాణాత్మకమైనది అలాగే గుణాత్మకమైనది. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా క్రింది లక్షణాలు అయితే కలిగి ఉండాలి. ఏంటి ఆ లక్షణాలు అనేది చూద్దాం. దేశంలోని శ్రామిక శక్తి యొక్క పరిమాణము అండ్ నాణ్యత, సహజ వనరుల లభ్యత, మూలధన కల్పన, సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు అండ్ నవకల్పనలు. ఇవన్నీ దేనికి ఉండాల్సిన లక్షణాలు? ఆర్థిక వ్యవస్థలో ఉండాల్సిన లక్షణాలు. కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను ఫస్ట్ టిక్ చేస్తానండి. ఆర్థిక అభివృద్ధి భావన ఏ ఆర్థికవేత్త కాలం నుండి మనకు అధ్యయనం చేస్తున్నారంటే ఆడమ్ స్మిత్. చూడండి, ఆర్థిక అభివృద్ధి అనే భావన
ఏ ఆర్థికవేత్తల కాలం నుండి అధ్యయనం చేస్తారంటే యాడమ్ స్మిత్. దేశంలోని సెకండ్ క్వశ్చన్ చూడండి, దేశంలోని వాస్తవిక వస్తు ఉత్పత్తిలో పెరుగుదలే ఆర్థిక వృద్ధి. దేశంలోని వాస్తవిక వస్తు ఉత్పత్తిలో పెరుగుదలే ఆర్థిక వృద్ధి. థర్డ్ క్వశ్చన్, దీర్ఘకాలంలో దేశంలోని వాస్తవిక తలసరి ఆదాయం పెరగడానికి దారితీసే ప్రక్రియ ఆర్థిక అభివృద్ధి అని నిర్వచించిన వారు. దీర్ఘకాలంలో దేశంలోని ఈ తలసరి ఆదాయము పెరగడానికి దారితీసే ప్రక్రియ ఏంటి? ఆర్థిక అభివృద్ధి అని నిర్వచించిన వారు ప్రొఫెసర్ జిఎం మేయర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికను వివిధ ఆదాయ దేశాలుగా ఈ సంవత్సరంలో నివేదించింది. యాక్చువల్గా ఇప్పుడు సెకండ్ టాపిక్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి. సెకండ్ టాపిక్ కూడా చిన్నగానే ఉంది. ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికను వివిధ ఆదాయ దేశాలుగా ఏ సంవత్సరంలో నివేదించబడిందంటే 2014 ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి యొక్క నివేదికను వివిధ ఆదాయ దేశాలుగా 2014 సంవత్సరంలో నివేదించింది. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశంలో లభించే సహజ వనరుల మీద డిపెండ్ అయి ఉంటుందనేసి చెప్పిన ఆర్థికవేత్త ఎవరు? యాడమ్ స్మిత్ గారు ఏమన్నారంటే, ఏ దేశమైనా అభివృద్ధి అయిన దేశంలో న్యాచురల్గా ఉండే రీసెర్చ్ మనకు సహజ వనరుల మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పని ఆర్థికవేత్త యాడమ్ స్మిత్. నెక్స్ట్, మూడవ ప్రపంచ దేశాలని వేటిని అంటారు? అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలని మూడవ ప్రపంచ దేశాలు అనేసి అంటారు. సెకండ్ లెసన్ ఇది మనకు జనాభా మరియు మానవ వనరుల అభివృద్ధి. సెకండ్ టాపిక్ ఇది, ఇంటర్ సెకండ్ ఇయర్లో సెకండ్ టాపిక్. చూడండి, ఆర్థిక అభివృద్ధిలో జనాభా మరియు మానవ వనరులకు అధిక ప్రాధాన్యత అనేది ఉంది కదా. ఆర్థిక అభివృద్ధిలో మెయిన్గా ఎవరి మీద మనకు ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఉందంటే జనాభా మరియు మానవ వనరులకు అధిక ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? జనాభా, అలాగే మానవ వనరులు, హ్యూమన్ రీసోర్స్ అంటారు కదా అది. మానవులు ఉత్పత్తికి దోహదపడే సాధనాలే కాకుండా ఆ ఉత్పత్తిని వినియోగించేది కూడా మానవులే. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసామనుకోండి, ఆ ఉత్పత్తి అనేది చేసామనుకోండి, ఆ ఉత్పత్తిని వాడేది కూడా మనమే. సో అంత ఇంపార్టెంట్ ఆర్థిక అభివృద్ధిలో జనాభా, మానవ వనరులు అనేది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే మానవులు ఉత్పత్తికి దోహదపడే సాధనాలే, అంటే తయారు చేసే సాధనాలే కాకుండా ఆ ఉత్పత్తిని కూడా వినియోగించేది కూడా మానవులే అనేసి అన్నారు. మరి ఈ జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది వ్యక్తులు ఉన్నారనేది 1951 నుండి పెరుగుతూ 2001 నాటికి చదరపు కిలోమీటర్కు 324 వ్యక్తులకు, అలాగే 2011 నాటికి 382 వ్యక్తులకు అయితే చూడండి. రేపు మనకు బిట్ అడుగుతారు, మనకి 8th క్లాస్ 9th క్లాస్ 10th అన్ని దానిలలో మనకి ఈ బిట్ అనేది కనిపిస్తుంటుంది, అవునా? ఒక చదరపు కిలోమీటర్లకి ఎంతమంది వ్యక్తులు ఉండాలి? 1951 నుండి చూసుకుంటే, అంటే 1951 నుండి 2001 వరకు చూసుకుంటే 324. అదే 2011 నాటికి చూసుకుంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది వ్యక్తులు ఉండాలంటే 382. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1951 నుండి 2001 వరకు చూసుకుంటే 324. అదే 2011 నాటికి చూసుకుంటే 382. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ అయితే. ప్రపంచ జనాభా 1830 నాటికి 100 కోట్లకు చేరింది. అక్టోబర్ 31, 2011లో 700 కోట్లకైతే చేరింది. ఇంకా మనకు అక్షరాస్యత కనుక చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో అక్షరాస్యత ఎంత పర్సంటేజ్ అయితే ఉంది? 74.04, అంటే 74.04% వరకు అయితే ఉంది. ఏ ఇయర్లో అంటే 2011లో. ప్రపంచంలోని అతిపెద్ద విద్యా వ్యవస్థలు భారతదేశం ఒకటి. జాతీయ విద్యా విధానం 1980లో ప్రవేశపెట్టారు. జాతీయ విద్యా విధానము 1980లో ప్రవేశపెట్టారు. అలాగే 1929లో ఈ విధానాన్ని సవరించడం అనేది జరిగింది, అంటే మోడిఫై చేస్తారు. సర్వశిక్ష అభియాన్ను 2001-2002లో ప్రారంభించడం అయితే జరిగింది. సర్వశిక్ష అభియాన్ను 2001-2002లో ప్రారంభించడం అయితే జరిగింది. మరి ఇంకా మన భారతదేశంలో ఆరోగ్య పథకాలు కనుక చూసుకుంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ NRHM 2005 గ్రామీణ ప్రాంతాలలో సరసమైన మరియు నాణ్యతమైన ఆరోగ్య సేవలు అందించడం అయితే ప్రారంభించింది. ఎప్పుడంటే 2005లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అనేది ఎప్పుడు అంటే మనకు ఆరోగ్యం అనేది సరసమైన అలాగే నాణ్యతమైన ఆరోగ్య సేవలు అందించాలనేసి ప్రారంభించబడింది.
మరి ఈ పట్టణ ప్రాంతాలలో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ 2013లో ప్రారంభించారు. మనకు రేపు బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఎలా అంటే గ్రామీణ ప్రాంతాలలో సరసమైన మరియు నాణ్యత ఆరోగ్య సేవలు అందించడముకి ఈ మనకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అనేది ఎప్పుడు ప్రారంభించారని అడిగారనుకోండి 2005 అని ఇవ్వాలి. లేదా 2005 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాలలో ఈ మనకు తక్కువగా అంటే మనకు అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్య సేవలు అందించడానికి ప్రారంభించిన మిషన్ అడిగారనుకోండి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అనేది గుర్తుంచుకోవాలి. సేమ్ యాజ్ యూజువల్ ఇది కూడా మనకి గ్రామీణ ప్రాంతాలలో అయితే NRHM అంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్. బట్ పట్టణ ప్రాంతాలలో చూసుకుంటే జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ NOHM అనేది 2013లో అయితే ప్రారంభించింది. మరి ఈ రెండింటిని కలిపే జాతీయ ఆరోగ్య మిషన్ NHMగా మార్చడం అయితే జరిగింది. అంటే పట్టణాలు ప్లస్ గ్రామాలకి రెండింటిని కలిపే జాతీయ ఆరోగ్య మిషన్ అనేది మార్చడం అయితే జరిగింది. ఇంకా ఇందులో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. చాలా తక్కువ ఇచ్చారు, ఇందులో కూడా 7 ఇచ్చారు జస్ట్ అంతే. క్రింది వాటిలో దేశాభివృద్ధికి అవసరమైనవి ఏంటి? ఇక్కడ 3 కూడా అవసరమే కదా. సహజ వనరులు ఉండాలి, మానవ వనరులు ఉండాలి. ఒక దేశం అనేది అభివృద్ధి చెందాలనుకోండి మూలధనం ఉండాలి, పైవన్నీ కూడా. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. దేశం అనేది అభివృద్ధి చెందాడానికి అవసరమైనవి ఏంటంటే మనకు సహజ వనరులు, మానవ వనరులు, మూలధనం ఇవన్నీ కూడా అవసరమే కదా. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా విస్ఫోటనం అనగా మరణాల రేటు తగ్గి జననాల రేట్ అనేది పెరగడము జనాభా విస్ఫోటనం అంటారు. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. 2011 నాటికి చదరపు కిలోమీటర్కి జనసాంద్రత ఎంత ఉందంటే 382 మాత్రమైతే ఉండాలి. 2011 నాటికి చదరపు కిలోమీటర్కి జనసాంద్రత 382. అదే 2001 నాటికి చూసుకుంటే 324. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానము ప్రవేశపెట్టిన సంవత్సరము 1980. విద్యపై ప్రభుత్వం చేసే ఖర్చు 106 దేశాల్లో మన భారతదేశం ఎంత స్థానంలో ఉందండి? ఇక్కడ మనకు 86వ స్థానంలో అయితే ఉంది. విద్యపై ప్రభుత్వం చేసే ఖర్చు 106 దేశాల్లో మన భారతదేశ స్థానం వచ్చేసి 86. నెక్స్ట్ క్వశ్చన్, 2011 సంవత్సరం ప్రకారము 48.9% శ్రామికులు ఆధారపడిన రంగం ఏది? 2011 సంవత్సరం ప్రకారము 48.9% శ్రామికులు డిపెండ్ అయిన రంగం ఏది అంటే వ్యవసాయ రంగము. ఇక లాస్ట్ క్వశ్చన్ చూడండి. 1903 బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారము స్త్రీల కనీస వయస్సు ఎంత ఉండాలి? ఇక్కడ 15 ఇయర్స్ అయితే ఉండాలి. 1903 బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారము స్త్రీల కనీస వివాహ వయస్సు 15 సంవత్సరాలు. సో ఇదండి 2 లెసన్స్ వరకు అయితే మనం ఇప్పుడైతే నేర్చుకున్నాము. ఒకటి జనాభా మరియు మానవ వనరుల అభివృద్ధి, అలాగే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే 2 టాపిక్స్ అయితే కవర్ చేసుకున్నాం. సో 15 మినిట్స్ కూడా లేదు వీడియో అయితే మాత్రము. మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.